హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక రియల్ హర్రర్ ప్రపంచంలోకి వెళదామా? ఆ భయానక ప్రపంచంలోకి వెళదామా? ఫ్రెండ్స్, ఒకరోజు మేము ఒక ఊరికి బయలుదేరాము. కారులో బయలుదేరాము. బాగా పొద్దుపోయింది. మంచి వర్షం కురవసాగింది. ఆ వర్షంలో చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తూ జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ ప్రయాణిస్తూ ఉన్నాము. అలా చాలా దూరం ప్రయాణించాము. సుమారుగా వచ్చేసి 10 కావస్తుంది టైం. అట్లా కొంచెం అట్లా అరగంట ప్రయాణం చేసిన తర్వాత ఎందుకో ఎవరో నడిచినట్లు అడుగుల శబ్దం వినపడసాగింది. అసలు ఏదోలే అనుకుంటా వెళ్ళిపోతున్నాను. వెళ్తూ ఉండగా మా వాళ్ళు అంటున్నారు, ఏదో మాకు కూడా వినిపించింది శబ్దం, నిజమే నువ్వు చెప్పింది అంటున్నారు. సర్లే ఏదోలే అని మళ్ళీ అన్నారు. అలా మేము వెళ్తున్నాం. మళ్ళీ వర్షం విపరీతంగా రాసాగింది. ఉరుములు, మెరుపులు, కుంభవృష్టి కురససాగింది. అలా వర్షం వస్తూ 11 వస్తుంది. ఇంకా డోర్ అన్నీ క్లోజ్ చేసేసాము. కార్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి స్మూత్గా నడుపుకుంటూ కారు అలా చెట్ల గుండా, అడవుల గుండా వెళుతున్నాము. అలా వెళుతున్న కొద్దీ ఒక ఆకారము జుట్టు విరబోసుకొని మా కారు ముందే మెల్లగా ముందుకు నడుస్తూ పోతుంది. ఆ ముఖం ఏమీ కనిపించట్లా, వెళ్ళిపోతుంది. హార్న్ కొట్టాము, అయినా కూడా ఏమీ చలనం లేదు ఆమెలో. ఆమె పాటికి ఆమె వెళ్ళిపోతూ ఉంది. కాసేపు తర్వాత మా వాళ్ళు అంటున్నారు, ఏమమ్మా నీకు చెవులు వినపడట్లేదా? పక్కకు జరగు అని అరుస్తున్నారు. అయినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ముందుకు నడుస్తూ పోతూ ఉంది. అలా పోతూ ఉండగా పోతూ గబగబా పరిగెత్తసాగింది. మా వాళ్ళ ఇదేందో వెనక కూడా తిరిగి చూడదు, ఎంత కొవ్వు ఎంత ఉంది దీనికి అనుకుంటూ మేము తిట్టుకుంటూ అట్లే కార్ డ్రైవింగ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాము. మళ్ళీ వర్షం విపరీతంగా వస్తూ ఉంది. విపరీతమైన గాలి, కుంభవృష్టి, మంచి వర్షము, గాలి వాన విపరీతంగా కురవసాగింది. అలా ముందుకు వెళుతూ ఉండగా కొంచెం పక్కకు తప్పుకొనింది. ఏమీ మాట్లాడకుండా కొంచెం మెల్లమెల్లగా ఒక చెట్టు వచ్చింది. ఆ చెట్టు కిందకి మెల్లమెల్లగా పోసాగింది ఆ ఆకారం. పోన్లే ఇప్పటికన్నా తెలివి వచ్చింది, పోతుంది అనేసి మేము కారు వేగం కొంచెం పెంచాము. కాసేపు ఉండి ఆ వర్షంలో జుట్టు విరబోసుకొని బాగా తడుస్తోంది. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసారి కొంచెం ముఖం చూపించినట్టు చూపిస్తూ చెయ్యి ఊపుతూ కనిపించింది. ఆపండి అని చెయ్యి ఊపుతూ కనిపించింది. ఎందుకైనా మంచిది, దీని నుంచి బయటపడడం బెస్ట్. ఇది ఇంతవరకు ఏమీ మాట్లాడలా. మనం ఎంత మాట్లాడించినా కూడా మాట్లాడడంలే. ఎందుకు వచ్చిన గొడవ? మనము అసలు మనిషో లేకుంటే దయ్యమో ఏదో మనకేం తెలుసు, ఊరుకుండడం బెస్ట్ అంటూ నేను అన్నాను. నిజమే అన్నారు మా వాళ్ళు. అలాగే వెళ్ళిపోదాము అంటున్నారు. సర్లే నీ ముందుకు మెల్లమెల్లగా కార్ డ్రైవ్ చేసుకుంటూ మంచి ఆహ్లాదంగా ఉంది వాతావరణం. చల్లటి గాలి, ఆ వర్షానికి చెట్లు ఊగుతూ చల్లటి గాలి ఆ వర్షంలో భలేగా ఉంది. ఆ ఆకారం అట్లే ఒళ్ళంతా తడిచి ముద్ద అయిపోయింది. ఎందుకు ఈమె ఇలా తడుస్తోంది? కనీసం గొడుగన్నా పట్టుకోవచ్చు కదా అని అంటున్నారు మా వాళ్ళు. ఏమో ఈమెకు అంత స్వయం అన్నాను నేను. లేకుంటే ఇంత రాత్రి వేళ ఎందుకు ఇలా చేస్తుంది ఏమో అని అలా నడుస్తూ పోతున్నా. కాసేపు వెళ్ళాక ఆకారమే మళ్ళీ మాతో స్టార్ట్ చేసింది మాట్లాడడం. హలో, ఆపుతారా అంది. ఎక్కడికి వెళ్ళాలి మీరు అన్నాము. లేదు, కొంచెం మా అక్క వాళ్ళు కొంచెము
ఒక కిలోమీటర్ దూరంలో మా అక్క వాళ్ళు ఉన్నారు. మీరు నన్ను కార్‌లో కూర్చోనిస్తే బావుంటుంది. మా అక్క వాళ్ళని చేరుకుంటా అంటూ ఉంది. ఎందుకో ఆమెను చూస్తే మళ్ళీ చూడాలనిపించింది నాకు. ఎందుకు ముక్కు, మొహం తెలియని ఆమెను ఎలా ఎక్కించుకోవాలి? కనీసం మొహమన్నా చూడాలేమో అనేసి కొంచెం అనుమానంగా ఆ మొహం కల్లా చూశాను. ఆమె కూడా మా వైపు ఓరగా చూస్తూ, గుడ్లు అప్పగించి ఓరగా చూస్తూ ఉంది. చూస్తూ జుట్టంతా ఒకవైపుకేసుకొని బాగా తడిచిపోయింది జుట్టు. ఒకవైపుకేసుకొని విచిత్రంగా నవ్వుతూ, "ఏమి అనుమానిస్తున్నారా మీరు నన్ను?" అంటోంది. అట్లాంటిదేం లేదు. అలా అనుకోలే మేము అంటున్నాను. లేదు మీరు నన్ను అనుమానిస్తున్నారు అని స్ట్రాంగ్‌గా అనింది. ఓ అమ్మో అనుకుని భయం ఎత్తుకునింది. కొంచెం కారు స్పీడ్ అందించాము. అంతలో మళ్ళీ మాయమైంది. ఇది ఫ్రెండ్స్ బాయ్.